ప్రపంచ రక్షణ సమీకరణాలను మార్చే డీల్కు వేదికగా మారబోతోందా ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన? చిన్న దేశమైన సాంకేతిక శక్తిగా ఎదిగిన ఇజ్రాయెల్తో భారత్ చేయబోయే భారీ ఒప్పందం ఎంత పెద్ద మలుపు తిప్పబోతోంది? ఏఐ డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ డిఫెన్స్ లేజర్ ఆయుధాలు, ఈ డీల్ భారత్ రక్షణ సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుందా? $93.5 బిలియన్ ఒప్పందం నిజమైతే చరిత్రలోనే అతిపెద్ద ఇండియా ఇజ్రాయెల్ డీల్ అవుతుందా? అత్యంత రహస్య సాంకేతికతను పంచుకోవటానికి ఇజ్రాయెల్ ఎందుకు ముందుకొచ్చింది? ప్రపంచానికి గూఢచారి శక్తిగా పేరొందిన మోసాద్ దేశంతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఏం సూచిస్తోంది? ఆసియాలో శక్తి సమీకరణాలు మార్చే ఈ డీల్ వెనుక అసలు గ్లేమ్ ప్లాన్ ఏమిటి? భారత రక్షణ భవిష్యత్తును మార్చే ఈ మెగా డీల్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ కీలక ఒప్పందం జరగనున్నట్టు తెలుస్తోంది. భారత రక్షణ రంగం మరింత బలోపేతం కోసం ఏఐ డ్రోన్లు, ఇతరత్ర అధునాతన ఆయుధాలకై దాదాపు $93.5 బిలియన్ ఇజ్రాయెల్తో భారీ డీల్ చేసుకోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్తో జరిగే అతిపెద్ద డీల్గా ఇది చరిత్రకెక్కనుంది. ఇజ్రాయెల్ దేశం సాంకేతికత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విస్తీర్ణ పరంగా చిన్న దేశమైన తీవ్ర అధునాతన సాంకేతికతతో అత్యాధునిక డ్రోన్లు, రక్షణ వ్యవస్థ, ఇలా ఎంతో మెరుగైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత శక్తివైన గూఢచార సంస్థగా పేరుగాంచింది. అయితే ప్రధాని మోడీ ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశంతో భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం. భారత్ ఇజ్రాయెల్తో $93.5 బిలియన్ భారీ రక్షణ ఒప్పందం చేసుకోనున్నట్టు సమాచారం. ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏఐ సాంకేతికత డ్రోన్లు, యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, లాంగ్ రేంజ్ స్టాండప్ క్షిపణులు, ఇతరత్రా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఒప్పందం కార్యరూపం దాలిస్తే రక్షణ పరంగా మరింత శక్తివంతంగా భారత్ ఎదిగే అవకాశం ఉంది. అయితే ఇజ్రాయెల్ సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా తన అత్యంత రహస్యమైన అత్యాధునిక రక్షణ సాంకేతికతలను భారత్తో పంచుకోవటానికి అంగీకరించింది. గత నవంబర్లో రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ఇజ్రాయెల్ పర్యటనలో కుదిరిన ప్రాథమిక ఒప్పందాలే ఈ విస్తృత సహకారానికి పునాదిగా నిలిచాయి. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ సుదర్శన్లో భాగంగా శత్రువుల సుదూర శ్రేణి క్షిపణుల నుండి దేశాన్ని రక్షించేందుకు ఇజ్రాయెల్తో కలిసి యాంటీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బాలిస్టిక్ క్షిపణి రంగంలో ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక ఒప్పందం జరుగుతున్నట్టు సమాచారం. మొత్తానికి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కేవలం దౌత్య పర్యటన మాత్రమే కాదు, భారత రక్షణ భవిష్యత్తును మలుపు తిప్పే వ్యూహాత్మక అడుగ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న దేశమైన సాంకేతిక శక్తిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇజ్రాయెల్తో కుదిరే ఈ భారీ ఒప్పందం నిజమైతే భారత్కు రక్షణ పరంగా కొత్త యుగానికి నాంది పలికే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత యుద్ధ సాంకేతికతలు, యాంటీ బాలిస్టిక్ డిఫెన్స్, లేజర్ ఆయుధాలు ఇవన్నీ కలిస్తే భవిష్యత్తు యుద్ధాల రూపురేఖలే మారిపోవచ్చు. ప్రపంచానికి గూఢచారి శక్తిగా పేరొందిన మోసాద్ దేశంతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్ గ్లోబల్ రక్షణ సమీకరణాల్లో మరింత బలమైన స్థానం సంపాదించుకుంటుందనే సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 25 పైనే ఉంది. ఈ పర్యటన నిజంగా చరిత్ర సృష్టిస్తుందా, లేక గ్లోబల్ జియోపాలిటిక్స్లో మరో పెద్ద మార్పుకు నాంది అవుతుందా? సమాధానం త్వరలోనే వెల్లడి కానుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.